హలో కాకా నమస్తే అందరికీ. అయితే వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఏప్రిల్ 27 సండే. శనివారం మార్కెట్ అయిపోయింది కదా. పొద్దున మార్కెట్ ఇది 6 గంటల నుంచి స్టార్ట్ అయ్యేది, కానీ మనం 7 గంటలకు వెళ్తున్నాం. అంత పొద్దుగల ఎవరు రారు, అందుకే 7 గంటలకు అయితే పోతున్నాం. నేను మన చిన్నబాయ్ మేరాజ్ గారు వెనుక నుంచి వస్తాడు. పొద్దుగాల అయితే చల్లహర కూల్, మామూలుగా లేదు, మంచిగా కూల్గా ఉంది, సూపర్ ఉంది. వెదర్ కూడా సూపర్ ఉంది. ఇట్లానే ఉంటే బాగుంటుంది, ఎండ కొట్టకుండా. కస్టమర్లు కూడా మంచిగా వస్తారు. మబ్బులు ఉండి మంచిగా వాన పడకుండా ఎండ పడకుండా ఉంటే సెట్ మస్తు ఉంటుంది. ఈరోజు కస్టమర్లు వస్తారు రారు ఒక బుగులు మస్తు. అంటే బిజినెస్లో దూరిపోయిన తర్వాత టెన్షన్ అనేది అండ్ అంతే సార్, శుద్ధ గారు టెన్షన్ ప్రెషర్. ఒకటి మాల్ పైసలైనా తీయాలి, లేకపోతే లాస్ అవ్వాలి. ఆ మాల్ పైసలు తీయనికైనా మనం కరెక్ట్ మార్జిన్ వేసి ప్రోడక్ట్ బాగుందనుకో, కరెక్ట్ మార్జిన్ వేసి అమ్మేసినాం అనుకో ఎటువంటి లాస్ అవ్వదు. ఇంకోటి ఏంటంటే ఒక ప్రోడక్ట్ మీద 100 రూపాయలు 200 మిగిలిన మనం తెచ్చే 10 ప్రోడక్ట్ కూడా 1000-2000 అయినా మిగులుతాయి. అట్లా. సో ఇక మార్కెట్లోనే కలుసుకున్నాం. మార్కెట్కి అయితే వచ్చినాము. మొత్తం కుప్ప అట్లనే ఉంది, తెచ్చిన కుప్ప మొత్తం అట్లనే ఉంది. టమాటా వేసినాం. మా అమ్మ కూడా ఇప్పుడు బయలుదేరుతారు మంచిమాడ మార్కెట్కి. ఈరోజు అమాస అయినా కూడా ఉంటుంది మార్కెట్. ఇక సాయంత్రం మార్కెట్కి మాలేదు, అది 24/7 అంటే 365 డేస్ ఉంటుంది మన వంటిమాడి మార్కెట్. పొద్దున మార్కెట్, సాయంత్రం మార్కెట్ అయితే బంద్. పోతురు వాళ్ళు అందరూ అయితే సర్దుకుంటారు మెల్లమెల్లగా. మార్కెట్ వాళ్ళు అయితే ఇక మొత్తం వేసేసి చూపిస్తాయి తీసుకున్నాం ఏంటి కదా. ఇప్పుడైతే మాల్ అయితే వేసేసినాం. ఇక ఆలుగడ్డ, సందలు, టమాటా, బీరకాయ కిలో 40 కిలో. ఈ బీరకాయ, చిక్కుడుకాయ, బెండ, మిర్చి, గోకరకాయ. ఇక మా అక్కయ్య నన్ను మిగిలినాయి, అవి అమ్ముకో అంటే అమ్ముకున్నా. పెట్టినప్పటి నుంచి బోనే అయింది తప్ప కొనేటోడే లేడు. ఇలా అందరి గట్టనే ఉంది, కష్టమే ఇలా అమ్మడు. మాల్ పైసలు అయినా తీసుకున్నా లేదు, ఇంకెన్ని లేదు. చూద్దాం. కాక ఇక మెల్లమెల్లగా అయితే స్టార్ట్ అయింది గిరాకీ, కానీ మరీ అంత లేదు. పోయిన వారం అంత లేదు. పోయిన వారం బాగున్నాయి గిరాకీ. బాగాలేకున్నా కొంచెం మాల్ అయితే దగ్గర పడ్డది అనుకోవాలి. నేను పోయిన వారంది, ఈ వారం అయితే ఇక మెల్లగా వస్తారు. కానీ రేట్లు కొంచెం ఫ్రెష్గా ఉండాలి. మాలు రేట్లు పెడతారు ఇక్కడ నార్మల్ డేస్ అయితే. ఇప్పుడైతే కొంచెం గిరాకులు తక్కువ కాబట్టి జనాలు తక్కువ. ఫ్రెష్గా ఉండాలి మాలు, మంచి రేటు పెడతారు. ఇలా టైం లేదు, అన్ని మార్కెట్ల కంటే కొంచెం బెటర్ అనుకోవాలి. ఇక మార్కెట్ పోయి సాయంత్రం మార్కెట్కి అయితే మళ్ళీ సాయంత్రం మార్కెట్లోకి అయితే మాలు తెప్పించినా కానీ సాయంత్రం పోదో అదొక భయం. చూద్దాం ఏమేమవుతుందో. ఇంకా గిరాకీ అయితే పర్లేదు. టమాటా అయితే అయిపోయింది. ఒక ఆలు ఒక 40 కిలోలు ఉంటాయి. అలసందలు కూడా అయిపోయినాయి, టమాటా కూడా అయిపోయినాయి. బీరకాయ ఉంది కొంచెం, చిక్కుడుకాయ కూడా ఒక 4-5 కిలోలు ఉంటాయి. బెండకాయ కొంచెం ఉంది, మిర్చి అయిపోయింది, ఇంకా గోకరకాయ అయిపోయింది. పర్లేదు కదా గిరాకీ అయితే. మన చిన్నబాయి అయిపోయింది, చల్ల కూర్చోండి మా చిన్నబాయి. ఇక్కడ ఒక రూమ్ ఉంటుంది మాకు. ఇక మన చిన్నబాయి అయిపోయిందా? ఏంది చల్ల కూర్చున్నావు? ఇక సీట్ కానీ చిన్నబాయిదే కొంచెం ఉంది. వాడు చూడండి కదా, ఇది అంటే అనుకోలేము గిరాకీ బాగా వస్తుంది. పర్లేదు గిరాకీ బాగానే ఉంది. మన చిన్నబాయి కూడా మంచిగా అమ్ముకుంటూ. ఎండ బీభత్సంగా కొడుతుంది, పొద్దున లేదు కానీ ఇప్పుడైతే బీభత్సంగా కొడుతుంది. పర్లేదు. ఇక మన బండి ఎప్పుడు వస్తుందని చూస్తున్నా. బండి వచ్చిందనుకో కొంచెం ఒక్కొక్క కవర్ చేసి అమ్ముకోవచ్చు అట్లా అని. ఆ మాల్ పైసలు అయినా తీయచ్చు కదా అట్లా. అందుకే ఇక ఏం చేస్తాం, తప్పదు. ఎండ అయితే ఘోరంగా కొడుతుంది. 2 కొడుకులు అయినాయి. పోయిన వారం మా వాళ్ళు ఏం చేశారంటే 2 కొడుకులు తీసిపెట్టిపోయారు, మిగతా 2 కొడుకులు మర్చిపోయారు. పర్లేదు గిరాకీ అయితే కొంచెం పర్లేదు, బెటర్. చాలా అంటే చాలా అసలు అనుకోలేను ఇంత మంచి గిరాకీ అవుతుందని.
చూద్దాం ఇక ముందు ముందు ఎంత అవుతుందో. గిరాకీ అయితే పర్లేదు కాక ఇప్పుడు చూస్తారు కదా, ఎండలో కూడా కొంటారు జర. ఏంటంటే జర ఇట్లుంటే కొంచెం పర్లేదు, మరి ఇంకా ఘోరంగా ఉంటే టూ మచ్ అయిపోతుంది గిరాకీ. అందుకే జర కొట్టూరు మార్జిన్ కూడా బరాబర్ చెప్పినా కదా పొద్దున. అంటే అంటే ఈ ఫ్లిప్లో ముందు ఫ్లిప్లో చెప్పినా కదా, మంచి మాల్ ఉండి మంచి మార్జిన్ వేసి అమ్ముకుంటే మనకి గిరాకీ ఏడిపోతాం, మన మాల్ పైసలు లాస్ కాకుండా ఉంటుంది. అసలు పొద్దున గంట సేపు ఘోరంగా అంటే ఘోరంగా నిద్ర వచ్చింది గిరాకీని చూసి. ఇప్పుడైతే కొంచెం పర్లేదు కాక, ఎండలో మరి ఎండలోకి వస్తారు జనాలు, మరి చల్లగా ఉన్నప్పుడు ఎవరు కానీ వేడెక్కినప్పుడు వస్తారు అందరూ. మేరాజ్ గారు అమ్ముతుండో జర నుంచొని కాలం వస్తుందంటే వానికి ఇప్పుడు ఇచ్చిన కాంట పర్లేదు. వాడు కూడా రజంటీతో పాటు వాడు కూడా బాగానే అమ్ముతుండో, సాయంత్రం కూడా వస్తాడు వాడు కూడా. చూద్దాం ఇప్పుడు ఇంకా లోడ్ రాలేదు, ఇంకా హాఫ్ అన్ అవర్ పడుతుంది మన వడ్డీమాల నుంచి పంచడానికి. తర్వాత కూడా గిరాకీ ఉంటే బాగానే ఉంటుంది, గిరాకీ లేకపోతే ఇంకా సాయంత్రం ప్యాక్ చేసుకుని ఇంకా సాయంత్రం వెళ్ళిపోవాలి. లోడ్ అయితే వచ్చింది, ఇప్పుడే జస్ట్ ఒక 15 నిమిషాలు అవుతుంది అన్లోడ్ చేస్తున్నాం. మొత్తం ఇక దింపుకుంటున్నాం, కొన్ని దింపుతున్నాం, ఇంకా సాయంత్రం దింపుకోవాలి. పక్క ఇక మొత్తానికి అయితే మాల్ అయితే లేపేసినాం. ఇక కొన్ని ఉన్నాయి. బీరకాయ ఎవరో తెప్పించింది, చిక్కుడుకాయ సోలాపూర్ చిక్కుడుకాయ 65 రూపాయలు కిలో పడ్డదంట. మిర్చి 40 రూపాయలు పడ్డదంట కిలో. బెండకాయ వచ్చేసి 600 కవర్. బెండకాయ 600 కవర్ అంటే అలా సండే రోజు బగ్గుని పెరిగినాయి. అంటే బోయినపల్లి, గుడిమల్కాపూర్, ఎల్బీనగర్ మార్కెట్ అన్నీ బంద్ కదా, అందుకే కొంచెం ఇక్కడ ఎగరబడ్డారు అనమాట ఇలా జనాలు. ఎగబడేసరికి మాల్ తక్కువ వచ్చింది. మాల్ తక్కువ రావడంతో రేట్ పెరిగినాయి, అంతే అది సంగతి. ఎండ అయితే ఫుల్ కొడుతుంది. టమాటాలు వేస్తాను మేరాజాడు, టమాటాలు వేపేసరికి నేను బండి తీసుకొచ్చేస్తాను. ఎండ అయితే చూడరు, ఎండకి సేఫ్గా మీరు లోపల ఉండవు, ఎందుకంటే దంచి కొడుతుంది ఎండ అయితే. ఘోరంగా అంటే ఘోరంగా కొడుతుంది ఎండ, మామూలుగా కొడతలేదు. ఇవన్నీ ప్యాకింగ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. నేను మళ్ళీ సాయంత్రం మార్కెట్ కదా, చలో ఇంకా సాయంత్రమే కలుసుకున్నాం. చలో కాక ఇప్పుడైతే మన ఈవినింగ్ మార్కెట్కి అయితే వెళ్తున్నాం. మా అమ్మ వాళ్ళు నన్ను లేపకుండా వచ్చేసారు. అంటే నేను జర బయటకు వచ్చేసరికి 3:30 అయింది, పండుగ వేసరికి 4 అయింది. ఇంకా 5 గంటలకు లేచి ఇక పోతున్నా, కొంచెం బుక్కడంతా తిని ఇక పోతున్నా. ఇక మొత్తం అయితే మాల వేసేసినాం. ఇక టమాటా, బీరకాయ, చిక్కుడుకాయ, బెండకాయ, గోకరకాయ పొద్దుండే. మిర్చి ఈరోజు 40 రూపాయలు కిలో. 40 రూపాయల కిలో మిర్చి అలా తక్కువ లేదండి ఈరోజు. హైలైట్ ఏంటంటే ఒంటి మామిడి సర్కిల్ అని ఎగబడుతున్నారంట జనాలు. టమాటా కొంచెం డ్యామేజ్ ఉంది, అందుకే కిలో 10 వదిలేస్తున్నా. అన్నీ అయితే కిలో 30 వదిలేస్తున్నాయి ఇప్పటికైతే. జర కెమెరామెన్ రుద్ర ఇంటికి వెళ్ళిండు, కొంచెం ప్లస్ సిచ్యువేషన్ బాగా ఇంటికి వెళ్ళినాడు. 20 మేడం, అర్ధ కిలో 30, 60 రూపాయలకు తెచ్చి 60 రూపాయలకు అమ్ముతున్నా చిక్కుడుకాయ. గిరాకీ లేదు, ఇంకా వదిలేస్తున్నా, ఏం చేయాలి. ఒక టైం అయితే 9:30 అవుతుంది. మిర్చి అయితే మొత్తం అయిపోయింది మేడం మిర్చి. పొద్దున మార్కెట్ కంటే సాయంత్రం మార్కెట్ చాలా అంటే చాలా ఖరాబ్ అయిపోయింది. అసలు గిరాకీ లేదు సాయంత్రం మార్కెట్లో. మొత్తం ఏ మాల్ ఆ మాల్ అట్లానే ఉంది. బెండకాయ ఇంకొక కవర్ ఉంది, బెండకాయ కవర్ ఉంది. గోకరకాయ అయితే వేసినట్టే ఉంది. చిక్కుడుకాయ అంతే. ఇంకొక బీరకాయ, టమాటా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8 బాక్సులు. ఇక దీంతో 9 బాక్సులు అట్లనే ఉన్నాయి టమాటా. ఇవన్నీ ఇక వదిలేసిన, ఏం చేస్తాం, గిరాకీ లేక. గిరాకీ అయితే 7:30కే అయిపోయింది. ఇగో 9 గంటలకు 9:30కి ఇంత ఖాళీ ఎప్పుడు చూడలే నేను అసలు. అసలు పొద్దున మస్తు ఉండే గిరాకీ.
మస్తుండే గిరాకీ పొద్దున, నిజంగా చెప్పాలంటే బాగుండే గిరాకీ పొద్దున. ఇక ఇవన్నీ సదురుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇవన్నీ మళ్ళీ హైదరాబాద్ మార్కెట్లో దింపేసి ఇంటికి వెళ్ళిపోదాం. లోడ్ అయితే వేసినాం, దమ్ అవుతుంది కాక. ఇక అయిపోయింది మార్కెట్ అయితే. ఇప్పుడు ఇవన్నీ హైదరాబాద్ మార్కెట్లో దింపేసేయాలి. ఏమో అనుకున్నా సాయంత్రం గిరాకీ ఉంటుంది అనుకున్నా, కానీ ఏదో అయింది. మార్కెట్ అసలు ఏం అర్థమవుతలేదు. చూద్దాం ఇంక హైదరాబాద్ పోదాం. ఇప్పుడైతే హైదరాబాద్ పోయి దింపేసి మళ్ళీ ఇంటికి రావాలి. ఇంకా గంట టైం పడుతుంది ఇంటికి వెళ్ళేసరికి. మార్కెట్కి అయితే పోతున్నాము, హైదరాబాద్ మార్కెట్కి. రోడ్డు మీద జనాలు ఫుల్ ఉన్నారు, మరి గిరాకీ ఎందుకు వస్తలేదు అర్థమవుతలే కాక. రోడ్డు మీద అయితే ఫుల్ మంది ఉన్నారు, మరి ఎందుకు సండే రోజే ఎందుకు గిరాకీ ఉండడం లేదు మాకు, అదొక్కటే డౌట్ అంతే. చిలుకగా ఫైనల్గా అయితే ఇంటికి వచ్చిన చాలా రోజులైంది కదా ఇట్లా వీడియో తీసి, ఎందుకంటే మస్తు బాధ అవుతుంది. 2 రోజులకు కూడా అసలు మాల పైసలు అసలు ఏం అర్థమవుతలేదు. శుక్రవారం ఫైనల్ అంతే, మంచిగా మాల పైసలు మిగిలింది. తర్వాత ఇంకా శనివారం ఆదివారం కష్టమే నాకు తెలిసి. మాల్ అయితే దింపేటప్పుడు వీడియో తీయలే, పోయేటప్పుడే వీడియో తీసినా, కానీ వచ్చేటప్పుడు దింపేటప్పుడు వీడియో తీయలే, సారీ. సో ఇప్పుడైతే మనకు మాల పైసలు ఎంత అయింది, మనం ఎంత ఇప్పుడు మాల పైసలు అసలు 2 రోజులకి వెళ్ళిందా లేదా చూసేద్దాం. చూడండి కాక, నిన్న మొత్తానికి 16,000 మాల అయింది కదా. దాంట్లో మనము 8,000 అమ్మినాం. 8,000 అమ్మాముగా, ఇక మనకు 8,000 వెళ్ళాలి. ప్లస్ 7,000 మన సండే ఈవినింగ్ మార్కెట్కి మాల్ తెప్పించిన. మొత్తం 15,000 మళ్ళా ప్లస్ 8,000, మొత్తం 2 రోజులకు కలిపి 23,000. దీంట్లో 23,000 కదా. శనివారం 28,000 అమ్మినాం శనివారం. ప్లస్ అకౌంట్లో ఏమో 6,940. అసలు ఇదంతా పొద్దున మార్కెట్లోనే పడ్డది కాక, ఎందుకంటే పొద్దున మార్కెట్ సూపర్ అంటే సూపర్ ఉండే. ఈవినింగ్ మార్కెట్ కొంచెం దెబ్బ పడ్డది, కానీ ఏంటంటే టమాటోనే డ్యామేజ్ అయింది కాక. 110 రూపాయలకి బాక్స్ తెచ్చినా కూడా వేస్ట్. ఎందుకంటే అసలు ఆ టమాటా పోతుండేమో, కానీ మంచి పెద్ద టమాటా అయితే పోతుండే మంచిగా. స్టార్టింగ్లో అయితే పోయింది, బట్ ఇప్పుడు చిన్న టమాటా అయ్యేసరికి 10 రూపాయలకు పెట్టి లాస్ అయిపోయినా నేనైతే. టమాటాలోనే లాస్. ప్లస్ హ్యాండ్ క్యాష్ ఎంత వచ్చిందంటే 7,000 వచ్చింది. మొత్తం 21,940. దీంట్లో 23,000 లాస్. 23,000 మైనస్ చేయాలి. ఉంటా మనము 1,000 రూపాయలు మైనస్లో ఉన్నాం. అంటే జాలి కిరాయి అవన్నీ ఇవి డైరెక్ట్ దీంట్లోనే కలిపేస్తున్నా. దీంట్లో అంటే ప్లస్ 120 ప్లస్ ప్రజెంట్ కూలీ మిరాజ్ కూలీ 600 ప్లస్ మళ్ళీ లైట్లకి రైట్ 240 ప్లస్ ఇంకా అది కవర్లది కదా 220. మొత్తం 2,000 మాల్ పైసలు వెళ్ళాలి ఇంకా మనకి. మొత్తం ఇంకా 2,000 మాల్ వెళ్ళాలి. రేపు మిరాజ్ గారు అమ్మేస్తాడు. టమాటా 9 బాక్సుల దగ్గర ఉంది. కిలో 10 లెక్క అమ్మినా కూడా పైసలు వస్తాయి. చూద్దాం ఎట్లుంటుందో. చూసారు కదా, ఇంకా 2,000 అయితే మాల్ వెళ్ళాలి. 2 రోజుల తర్వాత కూడా మాల అసలు ఒకప్పుడు 5,000 6,000 మిగిలేదు, కానీ ఇప్పుడు అసలు 2,000 మైనస్లో ఉన్నాం. ఫస్ట్ టైం నా జిందగీలోనే ఫస్ట్ టైం 2,000 మైనస్ అంటే 2 రోజులకు కలిపి. తలుచుకుంటేనే ఏడుపు వస్తుంది, కానీ ఇక ఏడవలేక ఏంటంటే మూవప్ అయిపోవాలి. ఈ 2 నెలలు కష్టం, చాలా అంటే చాలా కష్టం. ఈ 2 నెలలు ఓపెన్గా చెప్తున్నా, నాకే కాదు ప్రతి ఒక్క వ్యాపారి, కూరగాయల వ్యాపారికి అంతే. అది రోడ్డు మీద తిరుగుతారు అంటే వాళ్ళ అవసరానికి తిరుగుతారు, ఈ అడ్డగోలుగా ఏం తిరగరు. ఊళ్ళో పెట్టేవాళ్ళు ఉంటారు, ఫంక్షన్స్ ఉంటాయి చాలా వగేర. మనమే తక్కువ తెచ్చి అమ్ముకోవాలి. ఎందుకంటే కాక ఎక్కువ తెచ్చి ఆగమవడం కంటే నేనే కొంచెం అడ్వాన్స్గా ఆలోచించి తెప్పిస్తున్నా, కానీ కొంచెం చూద్దాం ఎట్లుంటుందో. రేపు సోమవారం మార్కెట్ కాబట్టి ఎక్కువ మాల్ తెప్పించుకోను, మెల్లగా చిన్న అంటే తక్కువ తెచ్చుకొని మంచిగా అమ్ముకుంటాను రేపైతే. చూద్దాం మళ్ళీ రేపటి రోజు ఎట్లున్నదో. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.